అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చెత్తబండి నడుపుతూ బీరెంగూడ మంజిర కాలనీలో నివసించే రామకృష్ణకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. తరచూ తాగేసి ఇంటికి వచ్చి భార్య పిల్లలతో గొడవ పడేవాడు రామకృష్ణ. పెద్ద కూతురుకు మాటలు రాకపోవడంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం గుర్తించిన భార్య లక్ష్మి తన తండ్రి చంద్రయ్య ఇంటికెళ్లి నివసిస్తోంది. ఇక్కడికి కూడా తాగేసి వచ్చి గొడవ పడేవాడు రామకృష్ణ. అందులో భాగంగా నిన్న రాత్రి కూడా తాగేసి వచ్చి మామ చంద్రయ్యతో గొడవకు దిగాడు. ఈ గొడవలో తమ మామను కత్తితో పొడిచి హత్య చేశాడు రామకృష్ణ. ప్రస్తుతం రామకృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పఠాన్ చెరువు హాస్పిటల్ మార్చరీకి పోస్టుమార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. మా మాయ వస్తుంటే వాళ్ళ పక్కన వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారంట సార్. పెట్టుకుంటుంటే వాళ్ళు మా మాయ వస్తుంటే జలికారంట. ఎందుకు అట్లా నన్ను ఇది చేస్తున్నారు, నేనేమో అనలేదు కదా అని చెప్పేసి అంటే వీళ్ళ డాడీ జర ఎక్కువ చేసిందంట. ఈ అమ్మాయి వచ్చి మామ అత్తమ్మ డాడీ తాతను కొడుతున్నారు అని చెప్తే మా ఆయన పోయి మా మామని గుంజుకొచ్చాడు. గుంజుకొచ్చాక ఇంట్లో వేసిన తర్వాత సార్ ఆయన వచ్చిండు, వీళ్ళ డాడీ ఇంకా ఆయనని తీసుకొని వచ్చిండు. వస్తే మేము అందరం అన్న ఇప్పుడు వద్దు తాగున్నాం, వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపో, రేపు పొద్దున్న రా అంటే నా లక్ష్మి అంటే ఇప్పుడు లేదు మీ భార్య, తర్వాత రప్ప పొద్దున్న రప్ప అని చెప్పేసాను. అంటే మా మాయ కొంచెం పోరా అని ఇట్లా దొబ్బేసింది సార్. ఇక అంతలో సార్ ఇంటికి పోయాడు, కట్టె పట్టుకొని వచ్చాడు. ఇక కట్టె పట్టుకొని మా మామ ఇంట్లో అన్నం తింటుండు సార్. గల్ల పట్టుకొని బయటకు గుంజుకొచ్చి ఆ కట్టెతో కొడుతుంటే మా ఆయన కట్టె గుంజేసిండు. మా ఆయన కట్టె గుంజేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి కత్తి తీసుకొని పొడుచు చంపేశాడు సార్ మా మామని. అక్కడ చిమ్మ చీకటి ఉంది సార్. అక్కడ వరకు ఈ నుంచి ఇంట్లో నుంచి పడితే అక్కడ వరకు గుంజుకుపోయాడు. పొడిచి చంపుతాం. మా ఆయన మా మరిది వేలు కొట్టకూడదు అని మేము కొడుతున్నాం. ఆ రెడ్ గాడుతుంటే ఆ బ్లడ్ చూసి అప్పుడు నేను ఫుల్ అరిస్తే వాళ్ళు బ్లడ్ చూస్తే ఆయన గల్ల బట్టి లేపుతుంటే కూడా లేవట్లేదు సార్. లేచి మళ్ళీ గట్టిగా పొడిచాడు ఇక్కడ మా మాయకు. అంటే సార్ మీకు దండం పెడతామా, మా ఆయన అమాయకుడు, మా మరిదికి ధైర్యం లేదు, మా అత్తమ్మ కళ్ళు కనిపించవు. ఉంది సార్. వాడు పొడిచి చంపాక కూడా ఇప్పటి నుంచి మీ అందరూ చంపుతా పిల్లల కాడికెళ్ళని వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు సార్. మాకెవరు ధైర్యం లేదు సార్. మా తాత ఒక్కడే ఉండు, ఆయన పోయిండు. ఇప్పుడు మీకు దండం పెడతానికి ఉరిసిచ్చానండి. మాకు భయం అవుతుంది. మా ఆయనకు ధైర్యం లేదు, మా మరిదికి ధైర్యం లేదు, మా మామ ఒక్కడే అనుకున్నా సార్. లేదు సార్. ఆ అమ్మాయిని అయితే చాలా హింస పెట్టాడు సార్. అమ్మాయి నాతో చెప్పుకుందా, మేనకోడలమ్మ, మా ఆడబిడ్డ అమ్మ, ఇది మేనకోడలు. వాళ్ళ తల్లికి చెప్పలేదు కానీ నాకు చెప్పింది సార్. ఈ రూమ్ లోకి తీసుకెళ్ళాడంట. అమ్మాయి వంట చేస్తుందంట సార్. చేసుకుంటే ఇంకా నువ్వు చెల్లి పట్టుకున్నాడంట, డ్రెస్ చెప్పన్నాడంట సార్. వీళ్ళు వెళ్ళి డోర్ కొట్టి అమ్మాయి వస్తే ఉరుక్కుంటూ వచ్చి నాకు చెప్పింది. అన్నీ చెప్తాను నాకు. ఏమంటే ఇట్లా డాడీ వేసిండు అని చెప్తే మా వదిన వచ్చింది. అప్పుడే నేను మా వదిన తిట్టా, ఇంట్లో లేవా పిల్లని పట్టించుకో అది ఇది అంటే మా వదిన ఇక్కడ ఉంది. అప్పటి నుంచి గొడవలు సాగుతాడు. వస్తాడు, ఇంట్లో గిన్నెలు ఎత్తేస్తాడు, అవే ఎత్తేస్తాడు, మమ్మల్ని ఇడతాడు, మా ఆయన కొట్టాడు, మా అత్తమ్మ కళ్ళు కనిపి ఆమె కూడా కొట్టాడు. 3 నెలల నుంచి అదే సార్. వారానికి ఒక్కసారి వస్తాడు ఆయన.